గూగుల్తో అగ్రిమెంట్ ఏదైతే ఎంఓయూ జరిగినటువంటి మరుక్షణం వరకు అసలు అదాని పేరు రాకుండా ఎందుకు చేశారు? ఎంఓయూ అయినటువంటి ఒక గంటలోనే అదాని వారి హ్యాండిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు ప్రకటన చేశారు? వీటన్నిటి మీద చాలా కేటగారికల్గా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు అదాని డాటా సెంటర్కి సంబంధించినటువంటి పునాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. సబ్సీ కేబులింగ్ అనేటువంటి దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే సింగపూర్ ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వం తాలూకు సహకారం, రాష్ట్ర ప్రభుత్వం తాలూకు సహకారంతో కలిపి సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి విషయాల్ని, ఆ సంబంధించినటువంటి లేఖల్ని, వీటన్నిటిని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. గూగుల్కి అదానికి ఉన్నటువంటి సత్సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయన్నటువంటి విషయాలను కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 2022 అక్టోబర్ మాసం నుంచి నోయిడాలో ఉన్నటువంటి అదాని డేటా సెంటర్స్ని కొంత స్పేస్ని దాదాపు 4.5 లక్షల ఎస్ఎఫ్టీని గూగుల్ సంస్థ టేక్ ఓవర్ చేసుకోవడం, ఇన్సెన్స్ వాళ్ళు లీజు తీసుకోవడం, అక్కడి నుంచి వారు కలిసి ప్రయాణం చేయడం, 2023 మే 3వ తారీఖున విశాఖపట్నంలో అదాని డేటా సెంటర్ సంబంధించినటువంటి శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగడం, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏ రకంగా చేసుకున్నాం, అగ్రిమెంట్స్ ఏ రకంగా చేసుకున్నాం, జీవోస్ ఏ రకంగా ఇచ్చాం, ఈ విషయాలన్నీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీరు అదాని పేరుని బయటికి రాకుండా చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి కుట్ర ఏంటి? కేవలం అదాని అనేటువంటి సంస్థ ఈ ప్రాజెక్టులో ఉంది అనేటువంటి విషయం బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనేటువంటి ఏకైక ఉద్దేశంతో మీరు అదానిని పిక్చర్ మీద తీసుకురాకుండా చేసినటువంటి మాట వాస్తవం కాదా? మళ్ళీ అదాని మేమే తెచ్చాం కదా అని చెప్తున్నారు. ఒకవేళ అదానికి సంబంధం లేదనుకుంటే, లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అదానిని మేము తీసుకొచ్చాం కాబట్టి ఇది ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అనేటువంటిది మా తాలూకా తొలి అడుగులు అనేటువంటి విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.